శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 66వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి పలుకుల యొక్క మాధుర్యాన్ని వర్ణిస్తున్నారు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చరిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం. ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని మన కళ్ళకు కడుతున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. బహుశా ఒకానొక సుముహూర్తాన తాము ప్రత్యక్షంగా కైలాసంలో జరుగుతున్న సరస్వతీదేవి యొక్క సంగీత కచేరీకి ఒక శ్రోతగా హాజరై ఉంటారు. అక్కడ తాము గమనించిన ఒకానొక రమణీయమైన విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు గురువర్యులు. తల్లి జగదంబ సరస్వతీదేవి ఒకానొక నాడు తన వీణను శృతి చేసి నీ ఎదుట నీ భర్త అయిన పశుపతి యొక్క వీరగాథలను రమణీయంగా గానం చేస్తూ ఉంటే నీవు ఆ గానానికి వీణానాద మాధుర్యానికి అమితానందం పొందిన దానవై మెచ్చుకోలుగా ప్రశంసావాక్యాలు పలుకుతూ ఉన్న సమయాన నీ మాటల యొక్క మాధుర్యం తన వీణానాదం కంటే తన యొక్క పలుకుల కంటే అమితమైన మాధుర్యం కలదని గుర్తించి ఆమె వెంటనే తన వీణను కనపడనీయకుండా వస్త్రంతో కప్పివేసింది. అంటే ఆనాటి సభ అర్ధాంతరంగా ముగిసిపోయింది. అమ్మవారి పలుకుల మాధుర్యం మునుపు సరస్వతీదేవి యొక్క వీణ కూడా ఓడిపోయిందండి. అది ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రస్తావించదలుచుకున్న విషయం. మరొక విషయం ఏమిటంటే దాదాపు సౌందర్య లహరిలోని ప్రతి శ్లోకంలో ప్రస్తావిస్తున్నట్టే ఈ శ్లోకంలో కూడా సమయాచారం ప్రస్తావింపబడింది. అంటే అమ్మవారి గురించి స్తుతిస్తూనే అమ్మవారి పలుకుల యొక్క మాధుర్యం గురించి తేటపరుస్తూనే అయ్యవారి యొక్క ప్రాబల్యం గురించి చెప్పటం అన్నమాట. ఇక్కడ అమ్మవారి గురించి పాడట్లేదు సరస్వతీదేవి, ఈశ్వరుడి గురించి గానం చేస్తున్నది సరస్వతీదేవి. ఆ గానం చేత ప్రీతి నొందుతూ ఆ సరస్వతీ అమ్మవారిని మెచ్చుకుంటున్నది అమ్మవారు అని గ్రహిస్తే చాలు. అమ్మవారు ఎప్పుడూ సామరస్యపరాయణ, ఎప్పుడు కూడా సమయాచారాన్ని పాటించేది అమ్మ. పరమ పతివ్రత శిరోమణి ఆ లలితా త్రిపుర సుందరి. ఆ తల్లి పాదాలను ఆశ్రయిద్దాం. సౌందర్య లహరిలోని మకరందాన్ని మరింతగా ఆస్వాదించి ఆ తల్లి పాద కమలముల వద్ద మన మనోభృంగాన్ని